శాస్త్ర సాంకేతిక విజ్ఞానం దాని ఫలాలు రాకెట్లా దూసుకుపోతున్న ఈ కాలంలో కూడా జనాలు మూఢనమ్మకాలు వదలడం లేదు. ఇంకా కొన్ని గ్రామాల్లో అయితే మూఢనమ్మకాలు వింత ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు అయితే చెప్పనవసరం లేదు. తాజాగా జరిగిన ఓ ఘటన మనుషుల పిచ్చి నమ్మకాలకు పరాకాష్ఠగా నిలుస్తోంది. సంతానం కోసం ఓ వ్యక్తి ప్రాణంతో ఉన్న కోడి పిల్లను మింగి ప్రాణాలు కోల్పోయాడు. ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో జరిగిన ఈ ఘటన దేశంలో ఉన్న మూఢ నమ్మకాలను ప్రతిబింబిస్తోంది. 35 ఏళ్ల ఆనంద్ యాదవ్ దంపతులకు పెళ్ళై సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు పుట్టలేదు. ఇరుగు పొరుగు వారితో పాటు బంధువుల వేధింపులతో విసుగు చెందిన ఆనంద్ యాదవ్ స్థానికంగా ఉండే ఓ తాంత్రికుడిని ఆశ్రయించాడు. ఆ మంత్రగాడు కూడా తన వద్దకు వచ్చిన గిరాకీని వదులుకోవడం ఇష్టం లేక ఓ విచిత్రమైన సలహా ఇచ్చాడు. అన్ని రకాల ప్రయత్నాలు విఫలమయ్యాక ఆ మాయగాడు ఇచ్చిన సలహాను పాటించాలని ఆనంద్ యాదవ్ డిసైడ్ అయ్యాడు. తాంత్రికుడి సూచన మేరకు బతికున్న కోడి పిల్లను ఆనంద్ యాదవ్ మింగేశాడు. అయితే అది గొంతులోనే ఇరుక్కుపోయింది. ఆ తర్వాత తీవ్ర అవస్థలు పడుతూ ఆనంద్ కుప్పకూలిపోయాడు. ఆనంద్ చేసిన పని కుటుంబ సభ్యులెవ్వరికీ తెలియదు. కానీ ఆనంద్ స్పృహ తప్పి పడిపోవడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అంబికాపూర్లోని ఆసుపత్రికి తరలించారు. కోడిపిల్ల మింగిన విషయం తెలియని డాక్టర్లకు ఆనంద్కు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. ఆసుపత్రికి తీసుకెళ్లే సమయానికి ఆనంద్ చనిపోయాడు. ఇంకా పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు మరింత షాక్కు గురయ్యారు. అతని గొంతు దగ్గర కోత పెట్టినప్పుడు అందులో నుంచి సజీవంగా ఉన్న కోడిపిల్ల బయటకు వచ్చింది. 20 సెంటీమీటర్ల కోడిపిల్ల గొంతులో ఇరుక్కోవడంతోనే గాలి ఆడక ఆనంద్ మరణించాడని వైద్యులు తేల్చారు. తన కెరియర్లో వేల పోస్ట్ మార్టంలు నిర్వహించినప్పటికీ ఇలాంటి ఘటన చూడలేదని డాక్టర్ అన్నారట. ఆ నోట ఈ నోట అందరికీ తెలియడంతో పిల్లల కోసం కోడిపిల్ల మింగి వ్యక్తి చనిపోయిన వార్త వైరల్గా మారింది. చివరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంతానం కోసం కోడిపిల్ల వైద్యం సూచించిన తాంత్రికుడి కోసం గాలిస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.